కేసులు అనే ఈ పదం ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి లోటస్ పాండ్ వరకు వణుకు పుట్టిస్తుంది. సహారా కేసు నుంచి జగన్ పై ఉన్న 12 కేసులు ప్రస్తుతం కేసీఆర్ ని జగన్ ని ఒక్కటి చేశాయి. అందుకే ఈ ఇద్దరు మోడీ పంచన చేరారని రాజకీయ వర్గాలు ఎప్పటి నుంచో అంటూనే ఉన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని వీరిద్దరూ అడుగులు వేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే అనే సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు విషయంలో కేసీఆర్ దూకుడుగా వెళ్లడానికి కారణం మోడీ నుంచి అందుతున్న అండలేనన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. అయితే ఇప్పుడు మోడీ జాతీయ స్థాయిలో విజయంపై ఈ ఇద్దరికి ఎన్నో అనుమానాలున్నాయి. ఎందుకంటే తెలంగాణలో తనను గెలిపించిన ప్రధాని నరేంద్ర మోడీ అండ్ కో రాజస్థాన్ సహా 5 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాకపోగా అక్కడ అప్పటి వరకు పరిపాలించిన నేతల పరువు కూడా గంగలో కలిపింది. దీంతో ఇప్పుడు బీజేపీ విజయం సాధించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయినా సరే ఆ పార్టీ గెలుస్తుందని, తమకు అండగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ గెలుస్తారనే నమ్మకం బాబాయ్ అబ్బాయిలుగా ఉన్న కేసీఆర్ లో, జగన్ లో మాత్రం కనిపించడం లేదు. దీనితో ఇప్పుడు మళ్లీ ఏర్పడే ప్రభుత్వం మీదే వీరిద్దరూ దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇక్కడ వేలు పెట్టి కెలుగుతున్న కేసీఆర్, జగన్ మధ్య ఇటీవల ఒక ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం సీట్లు గెలవడం చాలా కష్టం. నీకు ఆంధ్రప్రదేశ్ లో గెలవడానికి నేను సహకరిస్తాను. రాజకీయంగా నీ బలం పెంచే కార్యక్రమాలు నేను స్వయంగా చేస్తాను. నీకు పెట్టుబడి వచ్చే మార్గాలు నేను చూస్తాను. మనకి మోడీ రాకపోయినా పర్వాలేదు. చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పకూడదు. అదే జరిగితే మన ఇద్దరికి రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సరే మనం వాళ్లతో సఖ్యతగా ఉండాలి మినహా గొడవలకు వెళ్లే ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనకి కేంద్రం సహకరించకపోయినా ఒకరికి ఒకరం సహకరించుకుందాం. చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని కానీయకుండా అడ్డుకుందామని ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది. అందుకే పార్టీలోకి పెట్టుబడులు పెట్టేవాళ్లు వచ్చి చేరుతున్నట్లు తెలుస్తుంది.